నేను కేసీఆర్ గారితోని, ఆయన ప్రభుత్వంతోని, ఆయన నిర్ణయాలతోని యుద్ధం చేస్తున్న క్రమంలో నా మీద అనేకమైనటువంటి కేసులు పెట్టి, దాడులు చేసి, అరెస్టులు చేస్తే, నేను ఇదే స్క్రీన్ మీద ముంగట నిలబడి, కరెక్ట్‌గా 3 నెలల్లో హ్మ్. నిన్ను ప్రగతి భవన్‌లోకి గొర్ర గొర్ర గుంజుకొచ్చి బయటేస్తా చూడు అని చెప్పిన. హ్మ్. అప్పుడు ఇది ఓవర్ కాన్ఫిడెంట్ అని చెప్పి. ఓకే. దట్ ఈస్ మై కాన్ఫిడెంట్. ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, హ్మ్. బీసీ రాజ్యం వచ్చి తీరుతుంది. బీసీలకు సంబంధించినటువంటి నినాదం ఏదని అడుగుతా ఉన్నారు కదా, మాది మాకే, మాది మాకే. మీతో మాకు సోపతొద్దు, మీకు మాకు విడాకులు. ఎస్సీ ఎస్టీలను వదిలేసిండ్రా? ఎందుకు వదిలేస్తామండి? మా సోదర వర్గాలు కదా, ఓకే. వాళ్ళని కూడా కడుపులో పెట్టుకోవాల్సింది మేమే కదా, వాళ్ళని ఎందుకు వదిలేస్తాం? ఇలా ఎంఆర్పిఎస్ ఉద్యమం జరుగుతూ ఉంది. హ్మ్. ఎస్, మా సోదరులకు న్యాయం జరగాలని మేము నిలబడ్డాం. మేము పోరాడుతున్నటువంటి క్రమంలో వాళ్ళు నిలబడ్డారు. ఇలా మందకృష్ణ మాదిక్ గారు వచ్చి ఎస్ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీ ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు కదా. ఓకే. అంటే మేమంతా కలిసి కార్యక్రమం చేస్తూ ఉంటే కొంతమందికి అమ్మో ఏదో జరుగుతుందనేటువంటి ఇబ్బంది జరుగుతూ ఉంది. వాళ్ళకి ఇబ్బంది జరిగితే నేనేం చేయలేను. జీర్ణించుకోండి. ఎందుకంటే ఇప్పటికైనా 70 సంవత్సరాల నుంచి మేము చేసినాం,